ఒక ఇల్లు అంటేనే ఒక భార్య, ఒక భర్త, పిల్లలు, ఆ తర్వాత ఫాదర్ ఇన్లా, మదర్ ఇన్లా, ఆ తర్వాత ఇందులో ఉన్న ఒక యూనిట్ సొంతవారు, అలాగని చెప్పి ఒక యూనిట్ ఫుల్గా ఉంది. అయితే అందరూ ఒకే మైండ్లో, ఒకే ఒక కాన్సెప్ట్లో ఉన్నామా అని గమనిస్తే పలు సమస్యలున్నాయి. ఈ సమస్యలు ఎక్కడ ఆరంభించి ఎక్కడ ముగిస్తున్నామంటే సమ్ టైమ్స్ అయితే విడిపోవడానికి చాలా జరుగుతున్నాయి. ఇవి ఎక్కడ ప్రారంభమవుతున్నాయంటే ఫ్యామిలీ యూనిట్స్లో, ఆ కుటుంబం అనే కాన్సెప్ట్లో ప్రారంభమవుతుంది. పలు ప్రశ్నలున్నాయి. రండి, లెటస్ వెల్కమ్ బ్రదర్ ఎండి జగన్. బ్రదర్, ప్రోగ్రామ్కి స్వాగతం. దేవుని ఇల్లు అని చెబితే అప్పుడు ఇంటి కాన్సెప్ట్లో దేవుడున్నాడు అలాగనే ఒక కాన్సెప్ట్. అయితే ఈరోజు చాలా మంది చర్చికి పోతున్నారు, చాలా మంది ప్రోగ్రామ్స్, మీటింగ్స్కి పోతున్నారు, రెగ్యులర్గా మన కార్యక్రమాన్ని చూస్తున్నారు. అయితే ఇంట్లో ఫౌండేషన్గా ప్రార్థన ఉందా అని అడిగితే అదొక ప్రశ్నార్థకంగా ఉంది. మా అమ్మ మాకు నేర్పించింది ఏ ఫ్యామిలీ విచ్ ప్రేస్ టుగెదర్ స్టేస్ టుగెదర్ అని. దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఈరోజు దేవుని వల్ల కలిగే ఆశీర్వాదము గృహము. అవును. అయితే దేవుడున్నాడా అనేటువంటిదే ప్రశ్న. ఈరోజు దేవుని నుండి ఆశీర్వాదం పొందడానికి రెడీగా ఉన్నాం. దేవుడే గృహమిచ్చాడు, కారిచ్చాడు, పిల్లల్ని ఆశీర్వదించాడు అన్నీ చెప్తూ ఉన్నాము. బట్ గాడ్ అక్కడున్నాడా? అదే ప్రశ్న. అనేక గృహాల్లో తండ్రి ఆస్తిని సమకూర్చుంటాడు. ఆ డబ్బుతో పిల్లలందరూ పెద్దవాళ్ళయి ఉంటారు. చివరికి తండ్రి ఇంటి ఉండడు. తండ్రిని తీసుకెళ్లి ఓల్డేజ్ హోంలో అక్కడిక్కడ వదిలేస్తారు. అయితే ఇంత దూరానికి వాళ్ళు పెరిగి పెద్దయి సంపాదించడానికి కారణం ఆ తల్లి తండ్రి అయ్యే ఉంటారు. ఈరోజు అదే విధంగా క్రైస్టు అనేక గృహాల్లో లేడు. అయితే క్రైస్ట్ ఇచ్చిన బ్లెస్సింగ్స్ ఉన్నాయి. ఆ బ్లెస్సింగ్ ని చెప్తున్నప్పుడు అందరితో ఏమంటారంటే, మా నాని ఇలాగంతా చేశాడు, అయితే వాళ్ళ తండ్రి ఏమై ఉన్నాడనేటువంటిదే ప్రశ్న. అదేవిధంగా ఈరోజు అనేక గృహాల్లో క్రైస్ట్ లేడు. క్రైస్ట్ ఉన్నాడన్నందుకు అర్థమేంటి అని అడిగినట్లయితే, క్రైస్ట్ యొక్క ప్రెసెన్స్. క్రైస్ట్ యొక్క ప్రెసెన్స్ అంటే ప్రేయర్ ఉండాలి, బైబిల్ రీడింగ్ ఉండాలి, స్పిరిచువల్ యాక్టివిటీస్ ఉండాలి. ఇది ఈరోజు ఒక హాఫ్ అన్ అవర్ చేయడానికి ఆ గృహాలు తయారుగా లేవు, పిల్లలు తయారుగా లేరు. అంటే ఆ రోజున్న వాళ్ళకి బాగా తెలిసింది, ఒక ఇంటి యొక్క పునాది ఏమై ఉన్నదనేది వాళ్ళకి బాగా తెలిసింది. ఇంత డబ్బు ఉన్నా సరే అయితే ఇది లేకుండా జరగదు, క్రైస్ట్ లేకుండా, దేవుడు లేకుండా జరగదు అనేటువంటిది. నేనిప్పుడు రీసెంట్గా ఒక సంభవం చూశాను. ఆ లాస్ ఏంజల్స్లో ఒక అగ్ని ప్రమాదం జరిగింది. చాలా కాస్ట్లీ ఇళ్ళు తగలబడ్డాయి. చాలా కాస్ట్లీ ఇళ్ళే కాలిపోయాయి. అందులో ఒకటి కూడా మనం అనుకునే మిడిల్ క్లాసు, లో క్లాసు, మనం అనుకునే ఏవీ కాదు. అన్నీ కూడా సెలబ్రిటీస్, మిలియనర్స్. అంతమందికి కూడా హైలీ సేఫెస్ట్ హౌసెస్, భూకంపాలన్నీ తట్టుకునే రీతిలో కట్టబడిన ఇల్లులు ప్లాన్ చేసి కట్టుకున్నారు. ప్రీ ప్లాన్డ్. వైస్ ప్రెసిడెంట్ ఇల్లు కూడా అక్కడే ఉంది. బట్ వారి వల్ల ఏం చేయగలిగారు? చివరిగా వారి రిపోర్టు, మా దగ్గరుండే ఫైర్, ఆ యొక్క కార్యాలు అన్నీ కూడా యూజ్ చేశాము, 11% ఆఫ్ ఫైర్ కూడా మేము ఆపలేకపోయామనే ఒక స్టేట్మెంట్ వారు ఆ రోజు ఇచ్చారు. ఇదే ఈనాటి పరిస్థితి. ఈరోజు దేవుడు లేకుండా మీరు ఎంత గొప్ప వ్యక్తి అయినా కానివ్వండి, మీ భద్రత అన్నది దేవుని చేతిలోనే ఉంది. అది ఈ రోజుండే వాళ్ళు అర్థం చేసుకోవడం లేదు. అయితే వాళ్ళు నమ్మేటువంటిది ఏంటంటే, చదువు అవసరం, డబ్బు అవసరం, ఇవన్నీ అవసరమే, ఇవి అవసరం లేదని చెప్పడం. ఇవన్నీ పైన కట్టేవి, పునాదే లేకుండా మీరు కడితే. అప్పుడు మీరు చెప్పేది చూస్తుంటే, ఫోన్లో మనం మాట్లాడుతున్నాం, ఫోన్లో బైబిల్ చదువుతున్నాం, ఫోన్లో డివోషన్ చూస్తున్నాం, ఫోన్లోనే మరికొన్ని కార్యాలు చేస్తున్నాం. దేవునితో మాట్లాడితే ఫోన్ ద్వారానే మాట్లాడతారా? అలా ఇలా ఎన్నో వచ్చేసా అంటే ఒక ఇంటికి వెళ్తే ప్రార్థనను ఒక్కొక్కరు ఒక్కొక్క ఫోన్లో చూసుకొని అలా చేస్తూ ఉన్నారు. కూడి కలిసి ప్రార్థిస్తే కాన్సెప్ట్ మరి తగ్గిపోయిందో అనే ప్రశ్న వస్తుంది. అంటే కమ్యూనియన్ అనేది యూనియనే కదా. అవును, అందరూ ఒకటిగా ఉండడమే కదా. ఈరోజు ఆ యొక్క చర్చిలో కూర్చునే వారి మధ్యలోనే యూనియన్ ఉండదు. వారు యూనియన్ లేకుండా కమ్యూనియన్ తీసుకుంటూ ఉంటారు. మరి చర్చ్ ఎందుకు అలాగుందంటే, ఇల్లు అలాగుంది. చర్చ్ వల్ల ఇల్లు అలాగలేదు, ఇల్లు అలాగ ఉండడం వల్ల చర్చ్ అలాగ. ఎందుకంటే చర్చ్ అన్నది అనేక ఇల్లులు చేరి ఉన్నది, అనేక కుటుంబాలు చేరిందే కదా సంఘం. కుటుంబంలో ఈరోజు మనకేం లేదు, ఒకటిగా కూర్చుని భోంచలేకపోతున్నారే ఎవరి వల్ల? ఒక 10 minutes 15 minutes ఒక ఎవరైనా ఇంటికి చుట్టాలు వస్తున్నారు, పిల్లల్ని పిలిచి మాట్లాడమనండి. ఈరోజు మాట్లాడరు, వస్తారు, హాయ్ హాయ్ అని చెప్పి మరొక 5 నిమిషాల్లో లోనికి వెళ్ళిపోతారు. ఈరోజు కూర్చుని కమ్యూనికేట్ చేసే స్థాయికి మనుషులతో మాట్లాడలేకపోతున్నారు, కానీ ఫోన్తో కమ్యూనికేట్ చేస్తున్నారు. అవును, చాలా సేపు స్పెండ్ చేస్తున్నారు. ఫేస్బుక్లో వాళ్ళ ఫాలోయర్సో లేక ఫ్రెండ్సో 100 లెక్కల్లో ఉన్నారు. నేరుగా చూడండి, ఒక్క ఫ్రెండ్ కూడా ఉన్నారు. మన పీరియడ్లో ఫేస్బుకే లేదు, బట్ మనందరికీ కూడా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. ఈరోజు ఇదే చాలా పెద్ద డిఫరెన్స్, ప్రాబ్లంగా ఉంది. సో దేవుని ఇంటిలో మనం అలాంటి టాపిక్ ఉంచాం. నా ఇల్లు దేవుని ఇల్లుగా మారాలని చెప్పి బైబిల్ నుండి ఈ రోజు మనం పలు మోడల్స్ చూస్తున్నాం. మనం నోవా గురించి చూసాం, లోతును గురించి చూసాం. ఈ రోజు మనం చూడబోయే కుటుంబం, ఈ రోజు మనం చూడబోయే కార్యం ఏమిటి?
నేనొక విషయము బైబిల్ చదువుతున్నప్పుడు నాకు దేవుడు చెప్పించింది ఏంటంటే, కొన్ని సంవత్సరాల క్రితమే చెప్పించాడు. నన్నెంతో అధికంగా ఇంప్రెస్ చేసిన విషయం ఏంటంటే, ఒక ఇల్లు ఫామ్ చేసేది ఎవరని అడిగినట్లయితే ఇద్దరు వివాహము కానివారే కదా. స్త్రీ పురుషులుగా పెళ్లి చేసుకుంటున్నాం. వారు పెళ్లి కాకపోవడం వల్ల పెళ్ళైన వారు ఇద్దరు ముగ్గురు చేసుకుంటున్నారు. ఆ కాన్సెప్ట్కి రావడం లేదు. నేను చెప్పేది ఒక 20-21 సంవత్సరాలు లేక 22 సంవత్సరాల వయసు అయిన అమ్మాయికి ఒక 25-26 సంవత్సరాలు వచ్చిన అబ్బాయినే మనం ఎలిజిబుల్ అని చెప్తున్నాం. 18 సంవత్సరాలు వస్తే పెళ్లికి సరిపడేదిగా ఉంది, 21 సంవత్సరాల అబ్బాయికి సరిపడేదిగా ఉంది. ఇలాగ కాన్సెప్ట్స్ అన్ని పెట్టుకున్నాం కదండి. అప్పుడు వీళ్ళకి ఈ లైఫ్ని చూస్ చేసే వయసు 18-21 అని మనం డిసైడ్ చేశాం. ఒక దేశం యొక్క ప్రధానినో ముఖ్యమంత్రిని ఎంపిక చేసే వయసు 18 సంవత్సరాలు సరిపోయేదిగా ఉంది. మనం ఓటేస్తున్నాం కదా. అలాగుంటున్నప్పుడు వీళ్ళు కుటుంబాన్ని కూడా చూస్ చేస్తాను. చూస్ చేస్తున్నప్పుడు ఈ చూస్ చేసే మెథడ్, వీళ్ళు అది ఎలా చూస్ చేస్తున్నారు, వాళ్ళకి ఆ సమయంలో అవసరమైన ఆలోచన ఏంటి, అదే చూడాలని ఆశపడుతున్నా. ఎందుకంటే తమిళ్లో ఒక సామెత ఉంది, మొదటి వంకర అయితే పూర్తిగా వంకరే అంటారు. అది సరిచేయడం ఎంతో కష్టమంటారు. ఒక ఇంజిన్ తప్పైతే వెనుకున్న కంపార్ట్మెంట్ అని కూడా ఏమవుతాయి, ఆటోమేటిక్గా మిస్ అవుతుంది. ఆ విధంగానే మీ లైఫ్లో చూస్ చేస్తున్న అతి ముఖ్యమైన విషయం ఇది. ఎందుకంటే అదే మీ లైఫ్. ఆ తర్వాత అదే మీ కుటుంబం. ఇంతవరకు మీ తల్లితో తండ్రితో ఉన్న కుటుంబం ఇప్పుడు మీ కుటుంబం ఫామ్ అవుతుంది. మీ కుటుంబాన్ని ఫామ్ చేస్తున్నప్పుడు మీలో ఉండాల్సినటువంటి క్వాలిటీస్, అదే నేను ఎంతో ముఖ్యంగా చూడాలనుకుంటున్నా. ఎందుకంటే ఈరోజున్న వాళ్ళకి చూస్ చేయడమే తెలియదు అనుకుంటున్నా నేను. ఎందుకు వారు చూస్ చేయలేకపోతున్నారు అని అడిగినట్లయితే, ఈరోజు ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి. దే హ్యావ్ సో మెనీ ఆప్షన్స్. ఈ ఆప్షన్స్లో వాళ్ళకేం అవసరం అనేది వాళ్ళకి తెలియడం లేదు. అన్ని వెరైటీస్ అయ్యాయి. ఇప్పుడు మీ మైండ్లో ఒకటి ఉంటుంది, మనం ఒక డ్రెస్ తీసుకోవాలని. మీరక్కడికి వెళ్ళిన తర్వాత మరొకటి మీకు అనిపిస్తుంది, దానికంటే బెటర్గా ఉంటుంది. ఇప్పుడు మీకు అవసరమైంది వదిలి మీరేం తీసుకుంటారు? అక్కడున్నది దీనికంటే బెటర్ అయింది మీరు తీసుకుంటారు. అది చూసి తీసుకొని ఇది బిల్లు వేయాలని పెట్టుకొని అక్కడ చూస్తున్నప్పుడు ఇంకోటి బెటర్గా అనిపిస్తుంది. అప్పుడు దీనికంటే బెటర్ అని అనిపిస్తున్నప్పుడు నాకీ ఆప్షన్స్ అధికమయ్యే కొద్దికి నా యొక్క సెలెక్ట్ చేసేటువంటి చూస్ చేసేటువంటి కెపాసిటీ కూడా నిర్ణయించలేకపోతున్నాను. మరొకటి అట్రాక్షన్ మోడ్లోకి పోతుంది. ఏది ఆకర్షణీయంగా దాన్ని మాత్రమే తీసుకుని తర్వాత ఆ స్థలానికి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు చాలా మంది ఏమంటారంటే, అందులో ఏంటండి తప్పు ఉంది అని అంటారు. లేదు, ఇది ఒక రాంగ్ ఎగ్జాంపుల్గా మారుతుంది. నాకేంటి అవసరమై ఉందనేది మొదట నాకు తెలియాలి. ఇప్పుడు అవునా, అక్కడున్న దాంట్లో నేను ఒకటి తీసుకోలేకపోతున్నా, నాకు అవసరమైంది తీసుకోవడానికే నేను వెళ్ళాలి. ఈరోజు మనం ఏ స్థాయికి మనకి తెలియకుండానే ఒక డిక్టేటర్షిప్లోకి వెళుతున్నామనేది ఒక ఉదాహరణ చెప్తాను. ఒక హోటల్కి మీరు వెళితే అక్కడ మీరు చూస్తున్నప్పుడు ఒక మెనూ కార్డు ఇస్తున్నారు. ఈ మెనూ కార్డు వచ్చి మీకొక చాయిస్కి ఫ్రీ టు చూస్. అవును, వారిచ్చేది మనం తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. అయితే ఆ మెనూ కార్డు దాటి తీసుకోగలరా? లేదు, కుదరదు. ఇప్పుడు మీరు అక్కడ భోజనం చేయబోతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరక్కడ ఒక సౌత్ ఇండియన్ ఫుడ్ తీసుకుంటారు. అక్కడ ఆ స్థలంలో సౌత్ ఇండియన్ ఫుడ్ లేదు. ఇప్పుడు అది మీకు అక్కడ దొరకదు. అక్కడున్న దాంట్లో చూస్ చేయగలరు. ఇప్పుడు మీరు చూస్ చేసేది వాళ్ళేం చెప్తారు, సార్ ఆ మెనూ కార్డులో 50 వెరైటీలు ఉన్నాయి, 100 వెరైటీలు ఉన్నాయి, 100లో ఒకటి చూస్ చేయండి. ఇప్పుడు కూడా నేను చూస్ చేసే అధికారం వారి లిమిట్లోనికి అది ఉంది. అవునా? కరెక్ట్. ఇది అర్థం చేసుకోవడానికి చాలా చాలా ముఖ్యమైన విషయం కావాలి. ఇప్పుడు ఒక వెజిటేరియన్ అని మీరు ఆర్డర్ చేసినట్లయితే అక్కడ మ్యాక్సిమం మీరు చూసినట్లయితే మష్రూమును పన్నీరే ఉంటుంది. ఇవి 2 వెజిటేరియనే కాదు. మొదట ఇవి 2 కాయగూరలే కావు. ఇవన్నీ కూడా పండిస్తున్నారు, ఒక ఫామ్ నుండి వచ్చేవి. సరే, అక్కడ వంకాయ అడగానే దొరుకుతుందా? పొట్లకాయ దొరుకుతుందా? వెజిటబుల్స్ దొరుకుతాయా? ఇది వెజిటేబుల్ కాదు. సో ఈ విధంగా వారి ఆప్షన్కి నేను ఫ్రీడమ్ ఉన్నట్టుగా చేయబడుతూ ఉన్నాను. ఇదే మీ ఫ్యామిలీ లైఫ్లో కూడా జరుగుతుంది. మీకు అక్కడ ఆప్షన్స్ ఉన్నాయి, మ్యాట్రిమోనీలో ఆప్షన్స్ ఉన్నాయి, అక్కడ మీకు ఎన్నో ఆప్షన్స్, ఫ్రీ టు చూస్. అయితే నేనొక సిస్టంలోనికి వచ్చేసాను, ఇదే అని చెప్పి. గాడ్ నాకేముంచాడు అది నేను చూస్ చేసేట్టుగా చూసుకోవాలి. ఈ ఏజ్లో అది చాలా ఇంపార్టెంట్. అది మీరు చెప్పేది చూస్తే అప్పుడైతే ఒక ముఖ్యమైన పార్ట్ మీరు మాట్లాడుతున్నారు. దేవుడు ఒకటి నిర్ణయించాడు, అదొక పార్ట్. రెండోది నాకు ఎలా అర్థమవుతుంది అనే ప్రశ్నకు నేను వస్తున్నాను. ఏదో అలైన్మెంట్లో మనకు అది అర్థం కావాలి, ఏదో ఒకటి ఉంచారు. అయితే నాకు ఇదే అని ఎక్కడో ఒక చోట మనం మిస్ చేస్తున్నామేమో ఒక పాయింట్కి వస్తుంది. అవును, అది ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బైబిల్ నుండి నేను చెప్తాను. మనం బైబిల్లో మన సబ్జెక్ట్లోకి వెళ్దాము.
జెనసిస్లో నేనెంతో చూసి ఆశ్చర్యపడిన క్యారెక్టర్. నేనొచ్చి ఎవరైనా హఠాత్తుగా తీసుకొచ్చి ఒక ఆడబిడ్డకి ఏం పేరు పెట్టచ్చని స్పిరిచువల్గా అడిగితే నా నోటిలో వచ్చే మొదటి మాట ఇదే ఉంటుంది, రిబ్కా అనేటువంటి మాట. ది మోస్ట్ సక్సెస్ఫుల్ ఏం చెప్పేది హ్యూమన్, సక్సెస్ఫుల్ ఉమెన్, సక్సెస్ఫుల్ వైఫ్, సక్సెస్ఫుల్ మీరు ఏవేదైనా చెప్పుకోవచ్చు, డాటర్ ఏమైనా చెప్పొచ్చు. ఆమె దగ్గర ద ఫుల్ఫిల్డ్, మీరు ఆమె దగ్గర ఇది చూడగలరు, ప్యాకేజీగా చూస్తారు. మనం రిబ్కాన్ గురించి మాత్రమే మాట్లాడితే మనం ఒక 6 నెలలు మాట్లాడచ్చు. అంత విషయం అవును దాగుంది. అవును, ఆమె యొక్క హై క్వాలిటీ అంతుంది ఆమె దగ్గర. దీన్ని మీరు ఈ విధంగా ఆలోచించాలి, 4000 years ముందుగా యోచించాలి. ఆ పీరియడ్కి ఈరోజు స్త్రీలకు సమాన హక్కు, ఇవన్నీ స్త్రీల హక్కు ఇవన్నీ వచ్చాయి. ఇది దేవుడు చెప్పిందే. సమాన హక్కు అన్నది ఆదికాండంలోనే దేవుడు సమంగా ఉంచాడు. ఈరోజు ఇది పొందుకోవడానికి మనకి దాదాపు 4000 నుండి 6000 సంవత్సరాలు అయింది కదా. కానీ ఆ 4000 సంవత్సరాలకి ముందే ఆమె అటువంటి ఒక లైఫ్ జీవించిందే. ఇప్పుడు మన ఊర్లో ఒక 100 సంవత్సరాలకు ముందు ఆడవారు డాక్టర్ అయితే అది గొప్పగా చెప్పేవాళ్ళం, మొదటి ఆడ డాక్టర్. ఎందుకంటే సమాజంలో చదివి పైకి రావడం పెద్ద విషయంగా చెప్తాం కదా. 4000 సంవత్సరాల క్రితం ఒక స్త్రీ దగ్గర ఇటువంటి క్వాలిటీ ఉంటుందా అనేటువంటిది మీరు చూస్తే అన్ని బెస్ట్ క్వాలిటీస్ ఆమె దగ్గర ఉంటాయి. అందులో బేసిక్గా మనం మాట్లాడుకున్న టాపిక్ లోనికి వద్దాం. ఈమె దగ్గర ఉన్నటువంటి ఒక ముఖ్యమైన క్వాలిటీ ఏంటని అడిగితే జెనసిస్ 24, 28 and 29. అందులో దానికి ముందు జరిగిన సంభవం మన అందరికీ తెలుసు. ఆ తెలిసిన సంభవం ఏంటని అడిగితే, దారిలో ఆమెను ఒకరు చూస్తున్నారు, అంటే అబ్రహాము యొక్క సేవకుడు చూస్తున్నాడు. అక్కడ ఒంటెలకు ఆమె నీళ్లు చేది పోస్తుంది. ఇవన్నీ గొప్పగా చెప్తారు, ఇవన్నీ కూడా నిజమే. అదే ఆమె దగ్గరున్న మరొక మంచి క్వాలిటీ. అవన్నీ ఉన్నాయి. అప్పుడు అతను ఆమెకి ఏం చేస్తున్నాడు, ఒక గిఫ్ట్ ఇస్తున్నాడు. తన దగ్గరున్న కడియాలను తీసుకొని ఒక గిఫ్ట్ ఇస్తున్నాడు. 22లో చూడండి. ఒంటెలు త్రాగుట అయిన తరువాత ఆ మనుషుడు 1/2 తులము ఎత్తుగల బంగారపు ముక్కు కమ్మిని ఆమె చేతులకు 10 తులముల ఎత్తుగల 2 బంగారు కడియములను తీసి ఇస్తున్నాడు. ఈ రోజుండే స్త్రీలకిస్తే ఏం చేస్తారు, దారిలో ఒకరు చూసి గిఫ్ట్ ఇస్తున్నారు, ఒక రోజ్ ఇస్తున్నారు, కార్డు ఇస్తున్నారు, దారిలో ఏదో ఒకటి ఇస్తే, అలా ఏదో ఒక గిఫ్ట్ ఇస్తే ఈ రోజుండే వారి మనస్థాయి అలాగుంటుంది. ఇప్పుడు రిబ్కా ఏం చేస్తుందో చూడండి 28, 29లో. అంతటా ఆ చిన్నది పరుగెత్తికొని పోయి ఈ మాటలు తన తల్లి ఇంటివారికి తెలిపాను అని ఉంటుంది. ఇదే ఈరోజు ఉండే యంగ్స్టర్స్తో ఉండాల్సిన ఒక అతి ముఖ్యమైన విషయం. మీ లైఫ్ని మీరు చూస్ చేసుకోవడానికి అంత అధికారం మీ దగ్గర ఉంది. అయితే నాకు మాత్రమే చూస్ చేసుకునే కెపాసిటీ ఉందనుకోవడమే తప్పిక్కడ. నేను చూస్ చేసేవన్నీ కూడా కరెక్ట్, నేనేం చేస్తున్నానో అన్నీ కూడా రైట్ అనే ఒక మనస్థాయి ఉంది కదా. ఇదే మన దగ్గర ఉండేటువంటి తప్పు. ఈ వరల్డ్ వచ్చి ఒక విధమైన డిపెండబుల్ వరల్డ్. ఇక్కడ ఇండిపెండెంట్లో ఒక డిపెండెంట్గా ఉన్నాడు. దేవుడు అలాగే చెప్తున్నాడు, నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు, ఒక సహకారిని ఇస్తున్నాడు. అవునా? అప్పుడు నేను ఒక డిపెండర్ లేకుండా లైఫ్ కొనసాగించలేను. నాకు అన్నిటికీ ఒక వ్యక్తి అవసరమై ఉంది. కొందరు చెప్పొచ్చు, నేను ఒంటరిగా జీవించగలను, ఎవరు లేకుండా ఉంటా, నా దగ్గర డబ్బుంది, చదువు ఉంది, అన్నీ ఉన్నాయి. అయినా గాని వాళ్ళకి ఆ చదువునివ్వడానికి తల్లిదండ్రులు అవసరమయ్యారు. యేసుక్రీస్తుని గురించే బైబిల్ చెప్తుంది, మనుషుల దయ ఆయనకు ఉండిందని చెప్పి. ఆ బిడ్డ ఎదిగే కొద్దీ జ్ఞానమందును వయస్సునందు దేవుని దయయందును మనుషుల దయయందును వర్ధిల్లుచుండెను అని ఉంది. సో మనుషుల దయ కూడా వెరీ ఇంపార్టెంట్. అదే వారు చేస్తున్నారు. ఇప్పుడు రిబ్కా దగ్గర ఈ సంభవం జరిగిన వెంటనే ఆమె అలా పరిగెత్తుకొని పోయి ఫస్ట్ చేసే ముఖ్యమైన కార్యమేంటంటే తన ఇంటివారికి తెలిపాను. అంటే ఏంటి అర్థము, ఈమెకి చూస్ చేసే కెపాసిటీ లేదా అని మీరు అనుకోవచ్చు. ఆ కాలంలో అలాగ లేదని మీరు తర్వాత యోచించండి. ఆమెతో ఒక ప్రశ్న అడుగుతున్నారు. 58వ వచనం. ఇదొచ్చి తల్లిదండ్రులు కూడా ఇది తెలుసుకోవాలి. ఈ రోజుండే పేరెంట్స్కి చాలా ముఖ్యమైన విషయం ఉంది. ఏంటంటే వర్సెస్ 58, సరేనండి, 58 and 59. అక్కడ వాక్యంలో రిబ్కాను పిలిచి ఈ మనుష్యునితో కూడా వెళ్ళెదవా అని ఆమెను అడిగినప్పుడు వెళ్ళేదన నేను. వాళ్ళ యొక్క తల్లిదండ్రుల పార్ట్ అందులో ఉంది. తల్లిదండ్రుల పార్ట్ పిలిచి ఇది నీకు ఓకేనా, ఈయనతో నువ్వు వెళతావా అని ఉంటుంది. ఇంకా చెప్పాలంటే పెళ్లి కొడుకునే చూడలేదు, పెళ్లి కొడుకును చూడలేదు, అతను ఎలాగుంటాడో ఫేస్బుక్ లో తెలియదు, అతని బయోడేటా లేదు, ఫోటో లేదు, ప్రొఫైల్ లేదు, ఏదీ లేదు. ఆ విషయమే నాకు చాలా వ్యత్యాసంగా ఉంది కదండి. ఈ రోజు ఎన్నో అడుగుతున్నారు కదా, ఫోటో నుండి బ్యాక్గ్రౌండ్ మొత్తం అడుగుతున్నారు. అన్ని చూసి వద్దనుకునే వాళ్ళు ఉన్నారు కదా. అంటే ఎంగేజ్మెంట్ తర్వాత చెప్తున్నా, లేదు నాకు సెట్ కాడు, నాకు సరిరాడు కదా, మనం అందులోకి వెళ్లడం లేదు. నేను చూస్ చేసే విషయానికే వస్తున్నా. చూస్ చేస్తున్నప్పుడు 2 పార్ట్, 2 పార్ట్. ఈమె దగ్గర ఉండేటువంటి గుణం ఏదైనా గాని వారి ఇంటి వారి దగ్గరికి వెళ్ళి చెప్పి
వారితో షేర్ చేసుకొని వారితో కూర్చుని డిసైడ్ చేసేది. సో తల్లిదండ్రులకు వారికున్న కనెక్షన్, స్ట్రాంగ్ బాండ్ మనం ఇదే చూస్తున్నాం. ఫ్యామిలీ కట్టబడటానికైనా మొదటి స్టెప్. సో దేవునిల్లు అని చెప్తే ఇదొక ఫౌండేషన్గా ఉంది. ఇదే ఫౌండేషన్, మొదటి రాయి. నాకు ఒక విషయం వస్తుంది, లేక ఒక ఆప్షన్ వస్తుంది. ఇది నేను మాత్రమే చూస్ చేయలేను. అది నాకు దేవుడెందుకు ఫ్యామిలీనిచ్చాడు అంటే, నాకేం డ్రెస్ కావాలన్నది మా అమ్మకి నాన్నకి తెలుస్తుంది. ఏ భోజనం ఇవ్వాలో చిన్నప్పటి నుండి అమ్మకి నాన్నకి తెలుస్తుంది. వాళ్ళకి తెలియకపోతే డాక్టర్ని అడిగి నాకు ఇస్తున్నారు. ఆ తర్వాత నేను దేనికి చదివించాలన్నది అమ్మ నాన్నకి తెలుస్తుంది. సరేనా? కరెక్ట్. నాకన్ని వస్తువులు అవకాశాలు ఇవ్వాలని అమ్మా నాన్నకి తెలుసు. అదే సమయంలో నాకు లైఫ్ పార్ట్నర్ని చూస్ చేసి ఇవ్వడం అనేది వాళ్ళకి తెలియదంటే ఎలా? వాళ్ళకి వాళ్లే ఎంపిక చేసి ఇవ్వాలి, ఇందులో నాకు హక్కే లేదు అని నేను చెప్పడం లేదు. నా లైఫ్ పార్ట్నర్ని ఎంపిక చేసుకోవడంలో నాకెంత హక్కుందో అంత హక్కు నా తల్లిదండ్రులకి ఉంది. ఏ అని అడిగితే నా లైఫ్ పార్ట్నరే కదా, నేనే చూస్ చేసుకుంటా, నేనే కదా జీవించేది. ఈరోజు అందరూ చెప్పేది అది, నేనే కదా జీవించేది. ఈరోజు తల్లిదండ్రులు ఈమె లైఫ్ కదా, ఈమె చూసుకొని ఇతనే చూసుకొని అని వదులుంటే ఈరోజు ఎక్కడుండేవాళ్లము? అవునా? ఒక సెటప్ని దేవుడెందుకు నిర్మిస్తున్నాడు? ఒక ప్రత్యేక కాలఘట్టం వరకు మీరు చూసుంటారనుకుంటా. ఒక విత్తనాన్ని వేసి అది పెరిగేంత వరకు చుట్టూ కంచె వేస్తారు. అవును, ఒక ప్రొటెక్షన్. అది పెరిగి ఒక పర్టికులర్ హైట్ వచ్చిన తర్వాత కంచె తీసేస్తారు, అవసరపడదు. అయితే ఆ కంచె ఆ మొక్క అంత పెద్ద చెట్టు కావడానికి ముఖ్యమైన కారణం ఒక ఫౌండేషన్. ఇప్పుడు ఆ చెట్టు పెరిగిన తర్వాత ఆ కంచెను చూసి, నువ్వు ఇప్పుడు నాకెందుకు, నేనే స్ట్రాంగ్ అయ్యాను కదా, నేనే ఫలాన్నిస్తున్నా, నువ్వెందుకంటే ఆ కంచె అంటది, ఇప్పుడు నేను నీకు అవసరం లేదు, కానీ ఈ విధంగా నువ్వు నుంచోడానికి నేనే కారణం. నేను లేకపోతే ఏ రోజో ఏ పశువో నిన్ను తినేసేది, నువ్వు ఉండేదానివి కావు, చెట్టుగా ఉండేదానివి కావు. అదే విధంగానే ఒక్కొక్కరి లైఫ్ స్టార్ట్ చేసేప్పుడు ఒక పర్టికులర్ టైం వరకు తల్లిదండ్రులు అవసరమై ఉన్నారు. ఎప్పటి వరకు అని అడిగితే వారి లైఫ్ స్టార్ట్ చేసేంత వరకు. ఆ తర్వాత వాళ్ళకి వారి లైఫ్ వారు చూసుకుంటారు. ఆ చూస్ చేసి ఇచ్చే ప్రక్రియ ఉంది కదా, చాలా సింపులే. మీరు ఒక కారు కొంటున్నారు, కొనేప్పుడు మీరే డైరెక్ట్గా చూస్ చేసి నేరుగా ఒక షోరూమ్కెళ్ళి ఈ కార్ కావాలి అని అడగబోయేది. దానికి ముందు నార్మల్గా ఫ్రెండ్స్ దగ్గర ఒపీనియన్, లేక మీరే మరొక దగ్గర అడిగి సరే అటెళ్తాం. అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఒక 4-5 ఆప్షన్స్ మీకు చెప్తారు. మీరది మరి ఇంతమంది సహాయం అవసరం ఉంటుంది కదా నార్మల్ కారు కొనడానికి. ఆ కారు ఒకవేళ సరిగ్గా లేదు, బాగలేదంటే మీరు మార్చుకోవచ్చు ఒక 3-5 సంవత్సరాల్లో. బట్ ఇది మార్చనే లేరు, ఫిక్స్డ్. ఈరోజు ఎక్కడ సమస్య అంటే ఇందులోనే ఉంది. ఇది కూడా కార్లాగా, డ్రెస్ లాగా ప్రజలు తీర్మానం తీసుకుంటున్నారు. సో ఇందువల్ల ఏంటి, పర్వాలేదు, చేంజ్ చేసుకున్నాం, వెంటనే పేపర్, వెంటనే ఒక డివోర్స్, వెంటనే అప్లై చేయడం. అది ఇప్పుడు గౌరవంగా. నేనెంతగానో ఆశ్చర్యమైన విషయాన్ని చూశాను. ఒక సెలబ్రిటీ ఆయన, అతను తన యొక్క సోషల్ మీడియాలో ఏం పెట్టాడంటే, ఈరోజు మొదలుకొని నేను నా భార్య వేరుగా ఉండబోతున్నాం, మా సెపరేషన్కి మీరు మర్యాద ఇవ్వండి అని అంటున్నాడు. ఇతనికి పెళ్లి కావడం మనకు తెలియదు. జనరల్గా ఈయన అందరికీ వేస్తున్నాడు కదా, ఇతనికి పెళ్లి కావడమే తెలీదు. ఎందుకు ఇది వేశాడు? నేనిది ఎలా చూస్తున్నానంటే, ఇతను మేము వేరు కావడం అన్నది అనౌన్స్ చేయాల్సిన అవసరం లేదు. సాధారణంగా పెళ్ళప్పుడే అనౌన్స్ చేస్తారు డివోర్స్ని, అది ప్రైవేట్గా ఉండే విషయం. ఈరోజు ఇది ఆపోజిట్గా ఉంది. పెళ్లి కావడం ఎవరికి చెప్పేది లేదు, డివోర్స్ చేయడము, వెంటనే సోషల్ మీడియాలో వేసి మేము డివోర్స్ చేయడము. దీన్ని వాళ్ళు ఏమంటున్నారంటే, మేమంతా ట్రాన్స్పరెంట్గా ఉన్నాం, మాకేం లేదు. కానీ నేను ఎలా చూస్తున్నానంటే, నేను స్పిరిచువల్గా చెప్తున్నా, వీళ్ళందరూ ఇలా డివోర్స్ని నార్మల్ చేసి సామాన్యుల మనస్సులో, ఇప్పుడు మీ యొక్క అభిమానిగా నేను ఉన్నానుకోండి, మీలా కత్తిరించుకుంటా, మీలా డ్రెస్ వేస్తా, మీలా యాక్టివిటీస్ చేస్తూస్తా, అందులో నాకు సంతోషం. రోల్ మోడల్ కాన్సెప్ట్. అబ్బా, ఇతడే చేశాడు కదా, నాయకుడే చేస్తున్నాడు, నేను చేస్తే ఏంటి, తప్పు కాదని అనిపిస్తుంది. కామన్ అయిపోతుంది. ఇలాగ అందరూ కూడా చేస్తూ ఉంటే, అలాగ ఒక రోజుకి 10 వార్తలు ఇలా వింటూ ఉంటే ఏమవుతుంది? అప్పుడు లోతైన మర్మం ఉంది. అప్పుడు మనం ఎవరిని రోల్ మోడల్గా ఉంచుకున్నాము అనేది. నేను క్రిస్టియన్ ఫ్యామిలీస్ పర్టికులర్గా మనల్ని చెప్తున్నా, మన రోల్ మోడల్ క్రైస్టే. మనకి లా వచ్చి బైబిలే. అప్పుడు ఈరోజు మనం ఏం యూజ్ చేస్తున్నాం? ఇటువంటి వ్యక్తులందరినీ కూడా చూసి మన పిల్లల మైండ్లోనూ ఏంటి ఇప్పుడు చూద్దాం, లేకపోతే మార్చుకుందాం, సరికాకపోతే అంతే. ఇంట్లో పిల్లలు మాట్లాడేప్పుడే నార్మల్గా ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నారు, అయితే అయ్యింది లేకపోతే చూసుకుందాం.
ఆ నోటిలో మాటే తప్పుగా వస్తుంది వాళ్ళకి, కామన్ గా వస్తుంది. కామన్గా వారి మైండ్ మారిందని చెప్తున్నాను. సైకలాజికల్ గానే మరొక ఆప్షన్ ఉంది, అది తప్పు కాదనేది వారి మైండ్లోకి వచ్చేసింది. అవును, తప్పులు అనేవి యాక్సెప్టబుల్ గా ఉన్నాయి. యాక్సెప్టబుల్ అయింది. ఒక పీరియడ్లో మనకి చెప్పించింది అదే నిజము, అదే సత్యం కూడా. చివరి వరకు అదే ఏంటంటే, చూస్ చేయకముందు యూ హ్యావ్ సో మెనీ ఆప్షన్స్, యు ఆర్ ఫ్రీ టు చూస్ చేసావా అదే నీ యొక్క లైఫ్ అని చూస్ చేయాలి. అలాగే చివరి వరకు ఉండాలి. భయంకరమైన సమస్యలు వచ్చే తీరుతుంది. సమస్య లేని కుటుంబం ఎక్కడుంది? నేనెప్పుడు చెప్తాను ఏంటంటే, మన పీరియడ్లో తల్లిదండ్రులు మనకి చికెన్ మటన్ కొనిచ్చేప్పుడు నాకు జ్ఞాపకం ఉంది. చికెన్ మటన్ ఫిష్ ఏది కొన్నా గాని అమ్మా నాన్న ఏం చేస్తారు, 2 ఎముకలు చేర్చి కొనుక్కొనొస్తారు. ఒక మూలుగ వేయండి అని అడుగుతారు. కొన్ని ఎముకలు తెస్తారు. చేప కొనుక్కొని వచ్చి అమ్మ యొక్క నాన్న యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఆ ముళ్ళన్నీ తీసి మనకి ఇచ్చేది. అవును, ఒక కాలంలో ఇది మనం గర్వంగా చెప్పుకుంటాం. మా నాన్న అట్లే ముళ్ళు లేకుండా తీసి నాకు పెడతాడు, అవునా? సో మనం కొన్న వాటి అన్నిటిలో ఎముకలుండేవి, ముళ్ళుండేవి, అన్నీ ఉండేవి. ఇప్పుడు వీళ్ళు తినే ఎందులోనూ ఎముకలు లేవు, అన్నీ కూడా బోన్లెస్. వీరు బోన్లెస్సే ఇష్టపడుతున్నారు. వీరి మైండ్ సెట్టే బోన్లెస్ని ఇష్టపడుతుంది. కొట్టికెళ్ళి అడిగేప్పుడు కూడా బోన్లెస్ చికెన్ కొంటున్నారు. అదెంతో కష్టమైన విషయం. బోన్లెస్కే అలవాటు పడ్డారు. నేనేం చెప్పదలుస్తున్నానంటే, లైఫ్ అనేది మరి ఆ బోను ముళ్ళు అన్నీ చేరినవే. దానితో చేరి తిని అలవాటు పడ్డమే మనకు చెప్పించారు. ఎలాగా అందులో నుండి ఆ మాంసాన్ని వేరు చేయాలి, ఎముకను వేరు చేయడం, ఇదే మన తల్లిదండ్రులు చెప్పించారు. ఈనాటి తల్లిదండ్రులు ఏం చెప్పిస్తున్నారు, నా బిడ్డకి ఎముక ఇష్టం లేదండి, కొరకలేడు, మీరు బోన్లెస్గా ఇవ్వండి. ఇప్పుడు లైఫ్ను కూడా బోన్లెస్గా చూస్తున్నారు, ప్రాబ్లంలెస్గా చూస్తున్నారు. లైఫ్ ఇలాగే ఉండాలనుకుంటున్నారు. ఆ బోన్నో ములునో వేరు చేసి తినడం అన్నది తెలియడం లేదు ఈరోజు. అది ఆ స్టేజ్కి వెళ్ళాం. ఆ స్టేజ్ వచ్చింది. అయితే మీరు చెప్పినట్టు 4000 years బ్యాక్ రెబేకాకున్న గుణాలు చూస్తే ఆ కాంటెక్స్ట్ లో అంత క్లియర్ గా ఉన్నారు. అంత క్లియర్ గా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి అది డిస్కస్ చేసి ఏం చేయొచ్చు అని చెప్పి వెంటనే అది తీసుకెళ్లి ఫ్యామిలీలో చెప్తున్నారు. తల్లిదండ్రులని చూడండి, అక్కడ 4000 సంవత్సరాల క్రితం యోచించండి. ఒక డిక్టేటర్షిప్ కాకుండా ఏంటి, ఓ అలాగా, అటువంటిది కాదు. వాళ్ళు అడుగుతున్నారు. దానికి ముందు వాక్యం చాలా చక్కగా ఉంటది. వారు ఆ విధంగాని వాక్యం చెప్తుంది. వారు ఆ చిన్నదానిని పిలిచి ఆమె ఏమనునో తెలుసుకొందుమని చెప్పుకొని అడుగుతున్నారు. ఎంత గొప్ప విషయమో చూడండి. 4000 years ముందు చూడండి. 150 సంవత్సరాల క్రితం ఒక అమ్మాయి దగ్గర ఇలా అడిగి ఉంటారని యోచించండి. ఏమంటారు, నేను చెప్తున్నాను, నువ్వు చేసుకో, నేను చెప్తే కరెక్ట్గా ఉంటది. కన్సెంట్ ఒక ఈక్వల్ రైట్ గా అడుగుతున్నారు. అంత పర్ఫెక్ట్. నువ్వేం చెప్తావమ్మా, నువ్వేం చెప్తున్నావు, వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? ఇంకా చెప్పాలంటే పెళ్లి కుమారుని చూడలేదు, వీళ్ళు ఎవరు కూడా చూడలేదు. ఆ స్పిరిచువల్ థాటే, స్పిరిచువల్ లో విషయాలు ఉన్నాయి. ఆ సర్వెంట్ పార్ట్ ఒక ముఖ్యమైన పార్ట్గా ఉంది. అవును, ఇందులో ఒక్కొక్కటి కూడా హోలీ స్పిరిట్ యొక్క మూవ్. ఇప్పుడు అడుగుతారు, అది ఎలాగండి చూడకుండానే పెళ్లి చేసుకునేది ఇప్పుడు అని అడిగితే, చూసి చేస్తే ఎన్ని మిస్టేక్లు వస్తున్నాయి చెక్ చేసి చూస్తున్నారు. ఇంటికి వెళ్ళి, అబ్బాయి ఇంటికి వెళ్ళి, అమ్మాయి ఇంటికి వెళ్ళి, 1కి 3 సార్లు వెళ్ళి అన్నీ చేస్తున్నారు. 3 నెలలు కావడం లేదే, 15 రోజులు కూడా. హనీమూన్కి వెళ్ళి రిటర్న్ అయ్యేప్పుడు డివోర్స్ చేస్తున్నారు. మధ్యలో నా ఫ్రెండ్ ఒక సంభవాన్ని చెప్పాడు. అతను ఫోటోగ్రఫర్గా ఉన్నాడు. పెళ్లికి ఫొటోస్ తీశారు. ఇప్పుడు ఈ ఫొటోస్ని ఆల్బమ్గా వేసి వీళ్ళకివ్వాలి. హనీమూన్కి వెళ్ళొస్తున్నారు. వెళ్ళొచ్చిన తర్వాత ఫోటో ఆల్బమ్ తీసుకెళ్లి ఇతను ఏం చేస్తున్నాడు, ఫినిష్ చేశానని చెప్పి పెళ్లికొడుకు ఇంట్లో ఇస్తే, లేదు అది ముగిసిపోయింది, అవసరం లేదు, మీరు అది తీసుకెళ్ళండి, డబ్బిచ్చి ఉండడు, అదే ముఖ్యం, అడ్వాన్స్ ఇచ్చుంటాడు. సరేనే అమ్మాయి ఇంటికి వెళ్ళి అడుగుతున్నాడు, పెళ్ళే కాదు ఇంకెందుకు ఆల్బమ్, అవసరం లేదు. ఇప్పుడు సమస్య ఏంటంటే ఇతనికి ఎవరు డబ్బు ఇచ్చేది? ఈ విధంగానే ఒక 3 రోజులు కావడం లేదు, 5 రోజులు కావడం లేదు. కానీ దానికి ముందు చూడండి, ఫేస్బుక్లో మాట్లాడి, ఆ తర్వాత ఫోన్లో మాట్లాడి, వాట్సాప్లో మాట్లాడి, నేరుగా మాట్లాడి, అన్నీ చేసి ఇంత అయిన తర్వాతనే ఆ రోజు ఒకరు చెప్పారు, ఫోటోషూట్ అంతా ముగిసి ఆ రోజు ఒకరు చెప్పారు, పెళ్లికి ముందు అది లవ్ మ్యారేజ్ కాబోలు. తను చెప్తున్నాడు, పెళ్లికి ముందు 10 సంవత్సరాలు లవ్ చేశాను, ఒక ఫైట్ కూడా రాలేదు. పెళ్ళయి 2వ రోజు ఫైటింగ్ వచ్చింది, డివోర్స్ చేయాలని తీర్మానించుకున్నాను. ఇదే ఈ రోజు ఉండేటువంటి పరిస్థితి. సో ఇప్పుడు ఏం చెప్తున్నాను, మీరు ఆ యొక్క డెసిషన్ తీసుకునేప్పుడు హోలీ స్పిరిట్ యొక్క డెసిషన్ తీసుకోవాలి. ముందుగానే ద రియల్ హెల్పర్. మీరు వెళ్ళి కూర్చొని యూ మస్ట్ డిస్కస్. ఒక ఫ్యామిలీగా కూర్చొని ప్రేయర్ చేసి, ఫ్యామిలీగా కూర్చొని ఆ పెండ్లికి కార్డుని మీరు సెలెక్ట్ చేస్తున్నారు. ఫ్యామిలీగా కూర్చుని వెడ్డింగ్ డ్రెస్ని సెలెక్ట్ చేస్తున్నారు. ఫ్యామిలీగా కూర్చుని అబ్బాయి ఫోటోని, అమ్మాయి ఫోటోని సెలెక్ట్ చేస్తున్నారు. అందరూ కూర్చుని చూస్తున్నారు. మొదట ఫ్యామిలీగా కూర్చుని ఇది గాడ్స్ విల్ అని చూడాలి.
సొంత వాళ్ళందరూ చీర తీసుకునేందుకు వస్తారు, కోటు కోసం వస్తారు. సొంత వాళ్ళు పెళ్లికి 3 రోజులకు ముందే వస్తారు. అయితే పెళ్ళైన తర్వాత ఏ సొంత వాళ్ళు కూడా ఉండరు, తిరిగి వెళ్ళిపోతారు. అయితే గాడే పెళ్లికి ముందు వెనుక ఉండేదిగా చూస్తున్నాం. సో ఆయన్ని కన్సల్ట్ చేయొచ్చు. ఆయన్ని కన్సల్టే చేయలేదు. ఇక్కడేం జరుగుతుంది? గాడ్కి ఆప్షనే ఇస్తున్నారు. గాడ్ మీరు పెళ్లికి వచ్చేయండి, అన్నీ ముగించి ప్రార్థన చేస్తాం. అబ్బాయిని చూసి అమ్మాయిని చూసి ఫిక్స్ చేసి మనం ప్రార్థిద్దాం. ఈ ప్రార్థన ఎందుకోసం చేసేది? అది ఆ ప్రార్థన కూడా అదొక పార్ట్. అమ్మాయిని వెళ్ళి చూస్తున్నారు, అమ్మాయి నచ్చితే నచ్చిందని చెప్తున్నారు, నచ్చకపోతే మేము ప్రార్థన చేసి చెప్తా ఉంటున్నాం. అది ఇంకొకటి ఉంది. అదే నాకు వ్యత్యాసంగా ఉంది. ఇందులో నచ్చలేదు అనడం అంటే ప్రార్థన అక్కడ వస్తుంది, అదొక ఆప్షన్. అడిగితే దేవునికి ఇష్టం లేదు, దేవుని చిత్తం లేదు. సో ఇదంతా చూస్తే మనం ఎంత ఫౌండేషన్ లో నుండి వచ్చామో అన్నది గమనించాల్సిన విషయం అని తెలుసుకోవాలి. మన లైఫ్ లో గాడ్కైన రోల్ అది ఫామ్ చేసే దగ్గర ఉంది. బిడ్డ పుట్టి నా చేతికొచ్చిన తర్వాత అది నా బిడ్డే, నిజమే. అయితే ఆ తర్వాత ఆ బిడ్డ కోసం నేను, దేవా నాకు బిడ్డనివ్వు, ప్రతిష్ఠ చేస్తా, నేను బిడ్డను దేవునిలో పెంచుతా, ఇవన్నీ ఉండని. బిడ్డను ఫామ్ చేసి నీ చేతికిచ్చిన తర్వాతే కదా మీరు ఆ బిడ్డను పెంచగలరు. అవును. ఫామ్ చేసేప్పుడు ఆ గర్భంలో ఎవరున్నారు? అదెవరు భద్రంగా కాపాడేది? దేవుడే కదా చూసుకోవాలి. ఎముకలు నిర్మించబడకముందే అని బైబిల్ చెప్తుంది. అలాగా ఆ చోట గాడ్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదు. క్రియేటర్ క్రియేట్ చేసినవాడు ఆయనను ఒక ఫోకస్ గా ఉంచి మనం పరిశుద్ధాత్మ సహాయంతో మనం వెళ్తున్నప్పుడు ఆ లీడింగ్ వస్తుంది. మనకు నచ్చిందో లేదో దేవుని ఆత్మకు నచ్చింది, అయితే మనకి ఆ పీస్ ఆఫ్ మైండ్ వస్తుంది. పలు విషయాలు ఫౌండేషన్ గా అమర్చబడతాయి. మీరు పెండ్లి చేసుకుని అటు తర్వాత సరిలేదని చెప్పి 40 దినాలు ఉపవాసం ఉండి ఏడ్చి ప్రార్థించడం కంటే పెళ్లికి ముందు 40 దినాలు ఉపవాసం ఉండండి, మీరు ప్రార్థించండి. మీ యొక్క ఆ బయోడేటాలో, మీ యొక్క సీవీలో అబ్బాయి అమెరికాలో ఉన్నాడంటే ఓకే చెప్పద్దండి. అమ్మాయి ఐటీలో 2 లక్షలు సంపాదిస్తుంటే ఓకే చెప్పద్దండి. గాడ్ ఓకే అని చెప్తేనే ఓకే అని చెప్పండి. అప్పుడు గాడ్ ఓకే చెప్పడానికి మనకి అలైన్మెంట్ కావాలి. ఇక్కడ రెబేకా అయితే మీరు చెప్పినట్టు పెళ్లి కుమారుణ్ణే చూడకుండా ఓకే అంటున్నారు. ఓకే అంటుంది. అప్పుడు వారికి క్లియర్ గా తెలుస్తుంది మీరు చెప్పినట్టు ఏదో ఒక అలైన్మెంట్ ఉంది అని, దేవుని అలైన్మెంట్ అని. ఈ ఒక విషయాన్ని నేను చెప్పేస్తాను, మీరు అందులో ఒకే ఒక కార్యాన్ని చూడండి. జెనసిస్ 22లో అబ్రహాం వచ్చి కొండపై నుండి కిందకు వస్తున్నాడు. అంటే ఇస్సాకును బలి ఇచ్చి కిందకు వస్తున్నాడు. కరెక్ట్. వచ్చిన తర్వాత అక్కడ 20వ వచనం నుండి ఉంది, అబ్రహామునకు తెలుపబడిన విషయంలో బెతూయేలు రిబ్కాను కనెను అనే విషయాన్ని చూస్తున్నాం. దాదాపు రిబ్కాకి ఒక 20 సంవత్సరాలకు ముందు, రిబ్కాకి 18 ఏళ్లకి పెళ్లి అవుతుందనుకోండి. ఆ 18 సంవత్సరాలకు ముందు ఆమె పుట్టినరోజు జరిగే సంభవము ఒకడు పరిగెత్తుకొచ్చి అబ్రహాంతో చెప్తాడు, రిబ్కా సిరియాలో పుట్టింది చెప్తున్నాడు. అది కూడా బైబిల్లో రికార్డ్ చేయబడింది. ఈ చోట సంబంధం లేకపోయినా అదే ఇంపార్టెంట్. జస్ట్ 2 వాక్యాలు వచ్చి వెళ్ళిపోతాయి, ఎందుకు వచ్చిందని ఎవరికి తెలియదు, కానీ అక్కడ ఉంటుంది. మీరు యోచించండి, ఇస్సాకు కొండ మీదకెళ్తున్నాడు, క్రింద రిబ్కా పుడుతుంది. ఇది ఒక స్పిరిచువల్ థాట్. ఏంటంటే క్రైస్ట్ కొండ మీదకెళ్తున్నాడు, క్రింద సంఘం పుడుతుంది, క్రొత్త నిబంధన సంఘం, అన్యజనుల సంఘం. ఇందులో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక్కొక్క ఇస్సాకుకి ఒక రిబ్కా పుట్టడం ముందు ఏర్పాటు, ఆల్రెడీ ప్రీ ప్లాన్డ్. అప్పుడు ఈ ప్రీ ప్లాన్డ్ గా ఉన్న ఆ పర్టికులర్ వస్తువును తీసుకురావడం మీ యొక్క పని, అంతే. ఏది నా వస్తువుని చూసుకోవడం నా పని కాదు, మీకు ఆల్రెడీ ఫిక్సెడ్. అది అబ్బాయో అమ్మాయో, అది గాడ్ నుండి కరెక్ట్గా మీరు పొందుకోవడమే మీ యొక్క పని. పలు ప్రశ్నలున్నాయి. ఫౌండేషన్గా రెబేకాకి వెనుక ఒక పెద్ద ఫౌండేషన్ ఉందని చాలా క్లియర్గా ఉంది. అది కాకుండా ఓల్డ్ టెస్ట్మెంట్లో పరిశుద్ధాత్మ ఎలా మూవ్ అవుతున్నాడో మనం చూడగలుగుతున్నాం. మరి పెళ్లి కుమారుణ్ణే చూడకుండా చాలా క్లియర్గా వెళతాను అని చెప్పిందంటే ఒక గొప్ప హోలీ స్పిరిట్స్ గైడెన్స్. ఇందులో చాలా విషయాలు, మరో కార్యక్రమం తరచుగా మనం చూద్దాం. మనం ఇందులో నుండి కొనసాగించేద్దాం, ఎందుకంటే ఇప్పుడే స్టార్ట్ అయింది, కార్యక్రమం ముగిసింది. బట్ ఈ కార్యక్రమంలో ఒక మేజర్ టేక్అవే ఏంటంటే అందరికీ, అంటే ఒక భార్య ఒక భర్త అని అంటే ప్రీ ప్లాన్ లో దేవుడు నిర్ణయించాడు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే ఆయన కలిగి ఉన్నాడు, మనం దేన్ని ఎలా తీసుకురావాలి, మనం ఎలా వెదికి దేవుని ప్లాన్ లో ఉండాలి అనేదే దేవుని ఇల్లు కదా, దేవుని ఇల్లు కట్టడానికైనా స్టార్టింగ్ పాయింట్. చాలా సంతోషం బ్రదర్ జగన్. మరో కార్యక్రమంలో మనం ఇదే పాయింట్ లో మరో భాగంలో చూద్దాం. కార్యక్రమానికి మీరు వచ్చినందుకు సంతోషం, వందనాలు.